జమ్మూ కాశ్మీర్ పుల్హామా ఘటనలో అయితే విశాఖవాసి చంద్రమౌళి గారు అయితే మిలిటెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే హతమార్చడం అయితే జరిగింది. అయితే 6 ఫ్యామిలీ మెంబర్స్ విశాఖపట్నం నుంచి పుల్హామాకి అయితే వెళ్ళారు. ఈ నేపథ్యంలో నిన్న చంద్రమౌళి గారిని అయితే ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు. ఆ దాడి ఘటనలో చంద్రమౌళి గారు అయితే మరణించారు. చాలా బాధాకరమైన విషయం. అయితే విశాఖలో చంద్రమౌళి గారి కో బ్రదర్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నేను కుమార్ రాజా అండి, చంద్రమౌళి తోటలుడు. ఈ ఘటన 1:30కి జరిగినట్టున్నది. సో మాకు అంటే వాళ్ళకి కనెక్టివిటీ సిగ్నల్ దొరికేసరికి ఈవినింగ్ 6:40కి మా కాల్ వచ్చింది. సో 6:40కి మేము అనుకున్నది ఏంటంటే అక్కడ నుంచి వచ్చిన న్యూస్ ఈజ్ హైడింగ్ సమ్వేర్ అని. అంటే ఆ ఘటన జరిగేటప్పుడు అందరూ పారిపోయి ఎక్కడెక్కడ దాగున్నారు. సో వీళ్ళు 6 వెళ్ళారు, 3 కపుల్స్, 5 సేఫ్గాను లోకల్ యూత్ బాగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని గెస్ట్ హౌస్లకి వాటికి తీసుకెళ్లారు. కాకపోతే చంద్రమౌళి గారు ఏంటంటే దాని హార్ట్ ప్రాబ్లం ఉండడంతో ప్రాబబ్లీ ఆయన పరిగెట్టలేకపోయారు. వాళ్ళకి దొరికిపోవడంతో దే షాట్ హిమ్. ఆల్ ద వైల్ మేము అనుకున్నది ఏంటంటే ఎక్కడో దాగొని ఉంటారు, లేకపోతే రాత్రి ఎక్కడో చిక్కొని ఉంటారు, తెల్లవారేసరికి వేరే వర్డ్స్ తెలుస్తాయి అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ రాత్రి 1:40 డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వచ్చి చెక్ చేయమని చెప్పారు. వెళ్ళి చూస్తే ఈజ్ వన్ ఆఫ్ ద క్యాజువాలిటీస్. సార్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు, వాళ్ళు కూడా వైజాగ్ వచ్చే ప్రక్రియ అయితే సాగుతుందా? అంతా కలిపే వస్తున్నారు. వాటితో పాటు 12 గంటలకి శ్రీనగర్లో ఫ్లైట్ బయలుదేరుతుంది. ఆర్మీ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్. వాళ్ళే అరేంజ్ చేశారు. చేసి 12కి ఆ ఫ్లైట్స్ బాంబే వెళ్తాయి. బాంబే నుంచి ఎవరి ప్లేస్లో వాళ్ళు పంపిస్తారు. సో బాంబే, హైదరాబాద్ అండ్ వైజాగ్ రాత్రి 10:40 విశాఖపట్నం చేరుతుంది. లేదండి, అంటే పిల్లలు రేపు సాయంత్రం రీచ్ అవుతారు. అందుకోసం ప్రాబ్లీ మే కీప్ హిమ్ ఇన్ ద మార్చురీ. పిల్లలు వచ్చిన తర్వాత తీసుకొచ్చి. సార్ మీ కో బ్రదర్ మౌలి గారు ఆఖరిసారిగా మీకు ఎప్పుడు మాట్లాడారు? ఆ సందర్భం ఏంటి? అంటే ఆయన బర్త్డే 18వ తారీఖు జరిగినప్పుడు అందరూ విష్ చేయడం అది జరిగింది. తర్వాత ప్రతిరోజు అంటే మొన్న గుల్మర్గ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి కూడా మాట్లాడారు. నిన్నే మేము మాట్లాడలేకపోయాం. నిన్న మాట్లాడడం జరగలేదు. అంటే వాళ్ళకి కనెక్టివిటీ కూడాను సిగ్నల్స్ ఉండడం లేదు. సో దాంతో ఈవెన్ ఇన్సిడెంట్ జరిగినా సరే మాకు 6:40 వరకు తెలియలేదు. మౌలి గారు హిస్టరీ ఏంటండి? ఎస్బీఐలో చేసేవారా వైజాగ్లో? మౌలి గారు ఆయన టోటల్ కెరీర్ అంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేశారు. మేనేజర్గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి ఇక్కడే పాండురంగపురంలోనే యాంకరేజ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు అప్పటి నుంచి. అంటే సైట్ సీయింగ్ కోసం చెప్పి పుల్హామా అంటే ఇట్స్ హాలిడే, లీజర్ హాలిడే, అంత మించి ఇంకేం లేదు. బేసిక్గా సమ్మర్ వచ్చిందంటే కొంచెం చల్లని ప్రదేశాలు ఇస్తారు, ఆ క్రమంలో వెళ్ళారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి ఎవ్రీ 5-6 మంత్స్కి ఏదర్ సమ్ పిల్గ్రిమేజ్ ఆర్ హాలిడే డెస్టినేషన్ వెళ్తుంటారు. సో అది అలా రాత్రి 10:40కి వస్తుందండి. కేజీహెచ్ కాదండి, ప్రైవేట్ మార్చురీ. అంటే ఇంకా వే టు డిసైడ్ నౌ చేయాలి. భారత ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా వచ్చిందా ఈ విధంగా జరిగిందని? అంటే ప్రభుత్వం మాట్లాడలేదు. ఎందుకంటే అందరూ ఈ ఆపరేషన్ దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని, కాకపోతే హెల్ప్ లైన్లు పెట్టారు. హెల్ప్ లైన్లు ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నారు. ఎన్నిసార్లు చేసినా అన్నిసార్లు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న లిస్టులో వీరి పేరు లేదు. అరౌండ్ 1:00 వచ్చిన లిస్టులో కనిపించింది. దెన్ అంటే దే హ్యావ్ కమ్ లైక్ ఏ మాబ్ అండి. మాబ్లాగా ఆర్మీ యూనిఫామ్స్ వచ్చారంట. వచ్చి ఓన్లీ మేల్ మెంబర్స్ని టార్గెట్ చేసుకొని దే షాట్ దెమ్. సో ఫిమేల్స్ అందరినీ వదిలేశారు. మేల్స్ అందరినీ అంటే ఉన్నది ఏంటంటే అక్కడ మేల్ మెంబర్తో ఐడి కార్డ్ చూసి ఇఫ్ ఈజ్ నాన్ ముస్లిం అంటే ఇట్స్ నాట్ టు రికార్డ్ అటాక్ చేశారన్నది. కాకపోతే వీళ్ళు ఏంటంటే మా వాళ్ళందరూ ఘటన జరిగిన తర్వాత ఎవరిబడి ర్యాన్ అవే. ఇంకా చూడలేదు, రాళ్ళు రప్పల్లో పరిగెట్టి ఒక ప్లేస్లో హైడ్ అయ్యి ఎస్కేప్ అయ్యి అక్కడ నుంచి లోకల్ యూత్ మటుకు బాగా వచ్చి సపోర్ట్ చేశారంట. ఈవెన్ వీళ్ళు చెప్పులు పోయినా వాళ్ళు చెప్పులు ఇచ్చి
అంత హెల్ప్ చేశారంట. సార్ ప్రధానంగా మౌలి గారి హార్ట్ ప్రాబ్లం ఉండడంతో బేగా పరిగెట్టలేకపోయారంటారా? అంటే ఆయనకి ఒక 2 వీక్స్ బ్యాక్ ఆయన 69 నౌ. అంటే దట్ కుడ్ బి వన్ రీజన్. అంటే ఇవన్నీ ఎజంప్షన్సే, గెస్సింగే, బికాజ్ నో బడీ హెడ్ సీన్ దట్. సార్ భారత ప్రభుత్వంగానే ఏమైనా మీరు అభ్యర్థిస్తారా ఏమైనా ఈ విషయంలో? భారత ప్రభుత్వాన్ని వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి డన్, దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు అంతా సంతాపాలు తెలుపుతున్నారు తప్ప పెద్దగా చేసేదేమీ లేదు. అంటే ఇక మీదటైనా ఈ టూరిస్ట్ ప్లేసుల్లో పట్టుదిట్టం, ఎందుకంటే సెన్సిటివ్ ప్లేసెస్ అవన్నీ ప్రజలు చాలా నమ్మకంతో వెళ్తున్నారు. దట్టు ఈ సీజన్లో ఐ థింక్ ఈ ఒక్క కొండ మీద ఒక 4,000 మంది వరకు వెళ్ళారు. ట్రక్కింగ్ కొండ అది. ట్రక్కింగ్ చాలామంది ట్రక్కింగ్ చేస్తున్న వాళ్ళని కూడా వీళ్ళు షూట్ చేశారని వినడం. ఇది ప్రధానంగా ఈ చంద్రమౌళి గారు ఎవరైతే ఈ పుల్హామాలో మృతి చెందారో అసలు ఆయన తోడళ్ళు మనతో చెప్పడం అయితే జరిగింది. ప్రధానంగా ఈరోజు రాత్రి 10:30కి అయితే ఈరోజు శ్రీనగర్ 12 గంటలకైతే ఫ్లైట్ బాడీతో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తున్నారు. అలాగే అది విశాఖ చేరుకునేసరికి 10:30 అవుతుంది. అలాగే ఈ చంద్రమౌళి గారి పిల్లలు అమెరికా నుంచి ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఈ నేపథ్యంలో ఈ బాడీని ఉంచే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఏదేమైనా నిజంగా భారత ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా అలాంటి టూరిజం ప్లేస్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పి ఈ చంద్రమౌళి గారు కోబ్రదర్ అయితే మనకు తెలియజేస్తున్నారు. ఏదేమైనా చంద్రమౌళి గారు మరణం చాలా బాధాకరమైన విషయం. అలాగే మిగతా వారు కూడా మనం అవసరం వాళ్ళు అర్పించాలని చెప్తున్నారు. ఏదేమైనా చంద్రమౌళి గారు బాడీ అతి తొందరగా విశాఖ చేరుకోవాలని చెప్పి వీళ్ళంతా ఆకాంక్షిస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ పుల్వామా ఘటనలో చంద్రమౌళి గారు అయితే ఉగ్రవాదుల దాడిలో మరణించడం అయితే జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం జీఈవి యాంకరేజ్ అనే అపార్ట్మెంట్లో చంద్రమౌళి గారు ఇదే అపార్ట్మెంట్ నుంచి మొన్న 18వ తారీఖున అయితే కుటుంబంతో అయితే బయలుదేరడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో అయితే అక్కడ ఉగ్రవాదులు మన ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి ఈ విచక్షణారహితంగా కాల్పులు అయితే చేశారు. విచక్షణారహిత కాల్పులు జరిపి మమ్మల్ని మొత్తం అంతా అంతమందించారు. అయితే ఈ ఘటనలో మనకు తెలిసిందే 26 మంది అయితే మరణించడం అయితే జరిగింది. దానికి సంబంధించి చంద్రమౌళి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్. గత 6 సంవత్సరాల క్రితం అయితే ఆయన పదవి విరమణ అయితే చేయడం జరిగింది. అయితే ఇదే అపార్ట్మెంట్ నుంచి మొన్న 18వ తారీఖు చంద్రమౌళి గారు ఆయన కుటుంబం మొత్తం ఫ్రెండ్స్ స్నేహితులు కలిపి మొత్తం 6గురు అయితే మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ విహారయాత్రకు అయితే వెళ్ళారు. సాధారణంగా ఈ ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ పుల్వామా ఇవన్నీ చాలా చల్లని ప్రదేశాలు కావడంతో వాళ్ళందరూ వాళ్ళు అక్కడికి వెళ్తుంటూ ఉంటారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ 5వ ఫ్లోర్ జీఈవి యాంకరేజ్ 5వ ఫ్లోర్ జేఎస్ చంద్రమౌళి అని చెప్పి ఈయనే ఉగ్రవాదులు అయితే అంతమందించారు. ఈ నేపథ్యంలో అయితే మనం ఈ అపార్ట్మెంట్ జీఈవి యాంకరేజ్ అయితే ఉన్నాం. అమ్మా మౌలి గారు ఎప్పుడు వెళ్ళారమ్మా ఈరోజు వీళ్ళు? 18వ తారీఖు వెళ్ళారు. బాగుండేవారా చంద్రమౌళి గారు మీద? ఎలా మొత్తం వారి భార్య వాళ్ళు వెళ్ళారా? వారి భార్య సార్ ఇద్దరే వెళ్ళారు. మీకు చెప్పారా? చెప్పారు 26న వస్తామని చెప్పారు. 26న వస్తామని చెప్పారు. ఎన్నో ఫ్లోర్లో ఉన్నారమ్మా? 5వ ఫ్లోర్. ఎలా ఉండేవారు మీతో? బాగానే ఉండేవారు సార్. పిల్లలు అది బాగానే చూసుకున్నారు. అంటే సరదాగా ఉండేవారు అందరితో? అందరితో సరదాగా ఉండేవారు సార్. ఈ వార్త ఎప్పుడు తెలిసింది మీకు ఇలాగా మౌలి గారు చనిపోయారని? అదే ఇప్పుడు టీవీ నేను వస్తే మాకు తెలుసు. మాకు తెలీదు అతను చనిపోయినట్టు కూడా తెలిసింది. అయితే ఇప్పుడు బాడీ ఎక్కడికి వస్తుంది మీకేం సమాచారం ఉందా? మంచిగానే ఉండేవారు వాళ్ళ భార్య కూడా. వాళ్ళ భార్య పేరు ఏం పేరమ్మా? ఏం పేరు? పద్మ అండి. బాగానే ఉండేవారు. 18వ తారీఖున బయలుదేరారు. శుక్రవారం ఉదయం 6 గంటలకి 6:30కి 26న వస్తామని చెప్పారు. అయితే అందరితోనూ చాలా సన్నిహితంగా ఉండే చంద్రమౌళి గారు అయితే మట్టుకు నిజంగా 18వ తారీఖున అయితే ఇక్కడి నుంచే బయలుదేరు. మళ్ళీ 26వ తారీఖున అయితే మేము ఇక్కడికి వస్తామని చెప్పి వాచ్మెన్తో చెప్పడం అయితే జరిగింది. అయితే ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడంతో ఆయన మృతి చెందడం అయితే జరిగింది. నిజంగా చంద్రమౌళి గారు చాలా సున్నిత మనసుతో ఉండేవారు. వాచ్మెన్ పిల్లలు కూడా ఎప్పటికప్పుడు చాక్లెట్స్ అవి తీసుకొచ్చి వాచ్మెన్ పిల్లలకైతే ఇచ్చేవారు. ఇదే ఫ్లోర్లో 5వ ఫ్లోర్లో అయితే ఉండేవారు. 5వ ఫ్లోరు మొత్తం ఆయన చాలా సందడిగా ఉండేవారు అందరితోనే. ప్రధానంగా మనం చూసుకోవచ్చు నిజంగా ఈ ఘటనలో అయితే చంద్రమౌళి గారు సంబంధించి ఒక హార్ట్ పేషెంట్ వల్ల అప్పుడు ఆ సంఘటనలో నేను 1 ప్రాంతంలో అయితే ఈ విషయం అయితే జరిగింది. అందరూ ఎస్కేప్ అవ్వడం జరిగింది. అందరూ చెట్లంట పుట్టంట మొత్తం అంతా ఎస్కేప్ అయిపోయారు. ఆ నేపథ్యంలో అయితే చంద్రమౌళి గారు
హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల మొత్తానికి ఆయన వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అయితే వాళ్ళుగా ఈ విచక్షణ రహితంగా వాళ్ళు వచ్చి ఈ కాల్పులు అయితే జరిపారు. ఆ కాల్పులకైతే చంద్రమౌళి గారు అయితే బలి అవ్వడం అయితే జరిగింది. మనం చూస్తున్నాం ఈ అపార్ట్మెంట్లో అయితే 18వ తారీఖున అయితే బయలుదేరి అందరికీ చక్కగా సెండ్ ఆఫ్ అయితే చెప్పారు. ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో అమ్మ ఇల్లు జాగ్రత్త చూసుకోండి, రేపు 20వ తారీఖున వెళ్ళి మేము వస్తాం అని చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఈ అపార్ట్మెంట్ వాసులు కూడా చాలా ఉదయంతో మొత్తం అంతా చాలా నిర్మానుష్యంగా అయితే ఉంది. నిజంగా మాతో పాటు ఎప్పుడు కలిసి ఇక్కడికి తిరిగి చంద్రమౌళి గారు ఈ ఉగ్రదాడిలో అదే ఇలా ఈ విధంగా చనిపోవడం అనేది మాకు చాలా బాధాకరం అని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. ప్రధానంగా వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో చంద్రమౌళి గారి భార్య, చంద్రమౌళి గారు మాతో చాలా సాన్నిహితంగా ఉండేవారండి. నిజంగా మేము తెల్లవారు లేచి న్యూస్లో అది చూసేటప్పటికి నేను నమ్మలేకపోయాం. ఏదేమైనా మొత్తం అంతా బాధ హృదయంతో అయితే ఉండాలి మొత్తం అంతా అని చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా చంద్రమౌళి గారి మరణం నిజంగా ఈ అపార్ట్మెంట్ వాసులు అందరినీ కలిసి వేసిందనే చెప్పాలి. ఈరోజు 12:30కి అక్కడ మృతదేహాలు శ్రీనగర్ నుంచి బయలుదేరి రాత్రి వచ్చి 10:30కి అయితే వచ్చే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఏర్పాట్లు జరిగి మొత్తం ఎవరైతే చంద్రమౌళి గారు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఇద్దరు యూఎస్లో ఉన్నారు. యూఎస్లో వాళ్ళు బయలుదేరగానే రేపు సాయంత్రానికి అయితే వాళ్ళు ఇక్కడ చేరుకునే అవకాశం అయితే ఉంది. అంతవరకు ఒక ఫ్రీజర్ బాక్స్ లేదంటే ప్రైవేట్ మోర్చరీని ఆశ్రయిస్తున్నాం. అక్కడ బాడీ నుంచితో ఎల్లుండు వాళ్ళ స్వస్థలమైన పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంలో అయితే ఉంటున్నాం. ఆ పార్వతీపురం అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం మౌలి జే మణి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు పేర్లు ఇక్కడ నేమ్ బోర్డు కూడా ఉంది. మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం ఇల్లు అయితే లాక్ చేసి ఉండడం నిజంగా ఎప్పుడు సరదాగా ఉండే చంద్రమౌళి గారు నిజంగా ఆయన మృతి చెందారంటే ఈ తోటి ఫ్లాట్ ఓనర్స్ కానీ వాచ్మెన్ కానీ చాలా బాధతో మేము నిజంగా నమ్మలేని ఈ విధంగా జరిగింది. తెల్లవారు అయ్యేసరికి మేము న్యూస్లో అయితే చూసాం. నిజంగా మౌలి గారు చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఏదేమైనా ఆయన డెడ్ బాడీని అతి తొందరలో భారత ప్రభుత్వం వెంటనే తీసుకొస్తే తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయి. స్వస్థలమైన శ్రీకాకుళం అయితే పార్వతీపురం అయితే తీసుకెళ్లే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రేపు సాయంత్రానికి పిల్లలు అమెరికా నుంచి వస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి శ్రీకాకుళం తీసుకెళ్లే ఏర్పాట్లు మేమంతా చేస్తున్నాం అని చెప్పి అపార్ట్మెంట్ వాసులు అయితే తెలియజేస్తారు. ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి తన నివాసం విశాఖలో నివాసం ఉంటున్న జీవీ యాంకరేజ్ వద్ద అయితే ఉన్నాం. మన చంద్రమౌళి గారితో అత్యంత సన్నిహితుడైన వాచ్మెన్ మనతో పాటు ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? సుధాకర్ గారు. ఎప్పుడు వెళ్ళారు సార్? 18 ఉదయం ఏమిచ్చి క్యాంప్ వెళ్తాం సుధాకర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమిచ్చి సరే అంటే సుధాకర్ ఒక 1 రోజులు పడుతుందమ్మా అని అన్నారు. అదే సుధాకర్ మొక్కలు కొంచెం వాటర్ వేస్తుండే చెప్పు, మొక్కలు వేస్తుండే, పిల్లలు కూడా చూస్తుండే రోడ్డు వైపు కూడా పంపించద్దు, కార్లు కూడా తిరుగుతాను అన్నారు. అలా మంచి మీద సుధాకర్ పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ కూడా ఇచ్చారు. సరే సుధాకర్ వెళ్తాను క్యాంప్ అని చెప్పి 1 రోజులు వస్తాను జాగ్రత్త అని చెప్పారు. అంతే. సడన్గా మాకు ఈ విషయం తెలిసేసరికల్లా ప్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది మాకు విషయం. అంతవరకు మాకు కూడా తెలియదు. ఎందుకంటే ఏదైనా అవసరమైతే సారా మాకు ఫోన్ చేస్తారు. ఒకళ్ళు పోస్ట్ ద్వారా ఏదైనా లెటర్స్ ఏమైనా వస్తే అప్పుడు మేము సార్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. సార్ పలానా వచ్చి పైన పెట్టాలని అదర్ ఉంచాలన్నది. ఇలాంటివి ఏం రాలేదు కాబట్టి ఈరోజు అందరూ వచ్చిన తర్వాత తెలిసింది సార్ అలా చనిపోయారని. చాలా బాధగా ఉంది. ఎందుకంటే చాలా మంచి అతను. ఏదో ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడతారు. అన్నిటికి కిందకి రా పైకి అన్నిటికి కలిపి వెళ్ళరు. సార్ వచ్చి ఇక్కడికి వచ్చాక 5 months 4 months అవుతుంది క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత. సాధారణంగా ఎక్కువ ట్రిప్పులు వెళ్తుంటూ ఉంటారు? పెద్దగా ఏం వెళ్ళరు. మొన్న పాపను దేబెట్టారు. పాపను దేబెట్టిన తర్వాత మళ్ళీ పాప వెళ్ళిపోయిన ఒక 10 రోజుల తర్వాత సారు మేడం గారు క్యాంప్ వెళ్తామని చెప్పారు. మరి పలాందరికీ మనకేం చెప్పారు కదా, వాచ్మెన్దే మనకు బయటకు వెళ్తాం పలానప్పుడు వస్తామని చెప్తారు. అంతే. సార్ చాలా మంచివారు. చాలా అసలు పెద్దగా ఎవరికి ఏం చెప్పరు. ఏదో అవసరమైతే పిలుస్తారు అంతే. వాళ్ళ పనులు చూసుకుంటారు. ఏ ఎంట్రన్స్ కార్లు కూడా వెళ్తుండే కదా స్పీడ్కి సుధాకర్ పిల్లలు పంపించుకొని అలా స్టూల్ దగ్గర కూర్చుంటారు కదా, అలా కూర్చుని ఉండిపోకు, జమ్ముని వెళ్తుంటారు ఇబ్బంది పిల్లలతో చూసుకుని. మరి ఎందుకంటే వాళ్ళ పిల్లలు మనవరాలు కూడా చిన్నవాళ్ళు, మా పిల్లల వయసే. వాళ్ళకి తెచ్చినా కూడా ఇరవై కూడా ప్రత్యేకించి ఇస్తుంటారు. చాలా మంచి మనసు అతను ఏ విషయంలో తీరం. ఏదైనా డబ్బులు సార్ నాకు ఇలా కావాలి సార్ అంటే సరే ఇస్తారు, సరే తీసుకెళ్ళా సుధాకర్ అని అంటారు. చాలా బాధాకరం విషయం. ఇలాంటి పని ఏదైనా పని అతనికి హార్ట్ కంప్లైంట్ ఏదో ఉందన్నారు పని అలా చనిపోయిన పర్లేదు. ఇలాంటి ఈ విధంగా చనిపోతాడని మాత్రం ఊహించలేదు అసలు. అదే ప్రతి ఒక్కరికి కూడా ఈ చుట్టుపక్కల కూడా అదే షాక్. అతను ఉన్నారంటూ మరి ఆ దేవుడే చూసుకోవాలి సార్. మనకి ఇలాంటి వీటిలో మనకు అంత అనుభవం. ఫస్ట్ టైం నేనే 26 మంది అందరూ ఒకరు.
మరి చాలా బాధగా ఉంది. మరి దానికి మరి సరైన ట్రీట్మెంట్ చేయాలంటే మరి ప్రభుత్వమే చూసుకోవాలి. మరి మన వరకు ఏం లేదు కదా, మన గవర్నమెంట్ చూసుకోవాలి. ఎందుకంటే మనం సాధారణ నేను ఒక వాచ్మెన్ని, నాకు తెలిసిన వరకు చెప్పాను నేను. అది ఏ విధంగా చర్య తీసుకోవాలనేది ప్రభుత్వం గవర్నమెంట్ చూసుకోవాలి. సార్ అయితే చాలా మంచిది. ఎప్పుడు వస్తారంటే ఇక్కడికి, ఎప్పుడు వస్తారు నేను తెలిసిందా బాడీ అనేది ఎప్పుడు వస్తారు? బాడీ మరి నైట్ తీసుకొస్తానన్నారు. 10:30 లేదా 11కి తీసుకొస్తానన్నారు. తీసుకొచ్చిన తర్వాత మార్చురీలో ఉంచిన తర్వాత మార్నింగ్ నుంచి వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత నీటి రావాలి మరి ఎక్కడి నుంచో తెలీదు. వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి ఉన్నారు. వచ్చిన తర్వాత నీటి ప్లేస్కి తీసుకెళ్తారు. మరి ఎక్కడ తీసుకెళ్తారు? పార్వతీపురం. మాది పార్వతీపురం. అదే ఈ వార్త మీకు ఎప్పుడు తెలిసింది? ఎర్లీ మార్నింగ్ 7:30-8 టైంకి రిపోర్ట్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఏమిచ్చి చంద్రమౌళి సార్ని అడిగారు. అవును సార్, ఏం సార్ క్యాంప్ వెళ్ళాను. అదే అంతే లేదు సార్, క్యాంప్ వారం రోజులు అయిందా, వచ్చేసరికి 22-23 తేదీకల్లా వస్తానన్నారు అన్నాను నేను. ఇలా సెల్ తీసి ఇతనే అన్నారు. ఇతనే సార్ అన్నాను. చనిపోయారు అయ్యా అన్నాను. చనిపోవడం ఏంటి సార్, క్యాంప్ వెళ్ళలేదు సార్ అన్నాను నేను. నాకు తడబడి అయిపోయింది దాకా. లేదు సార్ క్యాంప్ వెళ్ళలేదు సార్, మొన్నే పాపం దేబడి ఇద్దరు క్యాంప్. ఆశ్చర్యానికి మామూలు గడుక కాలు చేత ఒకసారి నాకు ఉడికి సార్. చాలా మంచి మనిషి అతను ఊహిస్తారు. అసలు ఈ రోజు నాకు అసలు ఏమనిపించలేదు. ఇది చంద్రమౌళి గారు ఎవరైతే ఉన్నారో, చంద్రమౌళి గారు చాలా సాన్నిహితంగా ఉండేవారని చెప్పి వాచ్మెన్ సుధాకర్ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా చాలా మంచిగా ఉండేవారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు. సొంత పిల్లల్లా చూసుకునేవారు. శ్రీకాకుళం పార్వతీపురం దగ్గర స్వస్థలం. అయితే ఈరోజు రాత్రికి 10:30-11కి అయితే బాడీ వస్తుంది. బాడీ వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చే సమయం పడుతుందో, నేను రేపు సాయంత్రం వరకు అయితే ఈ ఫ్రీజర్లో ఉంచి రేపు సాయంత్రం వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ పార్వతీపురం తీసుకెళ్లే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఏదేమైనా చాలా బాధాకరం. మాకు తెలీదు, మొన్న 18వ తారీఖున బయలుదేరిన వ్యక్తి 26వ తారీఖు వచ్చేస్తారు, జాగ్రత్తగా ఇల్లు చూసుకో, మొక్కలకి నీళ్ళు అవి వేయు అని చెప్పి మనిషి ఈరోజు తెల్లవారి మీడియా వాళ్ళు వచ్చి ఈ మనిషి చంద్రమౌళి గారు మీకు తెలిసిన, అవునండి ఊరు వెళ్ళారండి అని చెప్పాను. లేదమ్మా ఇలా ఉగ్రదాడిలో చనిపోయారని చెప్పగా నేను నిజంగా మాకు నోటంటే మాట రాలేదు. చాలా బాధాకరమైన విషయం విన్నాం తెల్లవారి అని చెప్పి వీళ్ళైతే బాధపడుతున్నారు. ఏదేమైనా ఒక మంచి వ్యక్తి కోల్పోయాం. ఆ విషయం ఆ లోటు అయితే ఎవరు తీర్చలేదని చెప్పి ఈ అపార్ట్మెంట్ సంబంధించి వాచ్మెన్ సుధాకర్ అయితే తెలియజేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.